జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన పాస్టర్ అయ్యా. కరోనా వ్యాధి వచ్చినప్పుడు జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినారు. అప్పటి నుండి ఇక కంటిన్యూ గా దేవుని సన్నిధిలోకి రావడం జరిగింది. వాక్యాన్ని ధ్యానించడం, ప్రతిరోజు ఉదయకాలం మరి లేవాలి అనేసి ఒక పట్టుదల వచ్చేది. వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని చాలా మనసులో ఎంతగానో పట్టుదల వచ్చేది. మరి అలాగనే ఆరాధన చేసే విషయంలో కూడా మరి ముఖ్యంగా మరి ఈ జూమ్ ద్వారానే నేను ఎక్కువ ఆరాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది. మరి దానికి అంతటి కారణం కూడా మరి హెఫెస్ పాస్టర్ గారి ప్రార్థన ద్వారా మరి దేవుని కృపనే అనుకోవాలి. ఇప్పటి ధైర్యం అనేది మరి దేవుడు ఇక్కడ మనకు ఈ యొక్క జూమ్ ద్వారానే కలిగించింది. వాక్యాన్ని ధ్యానించడం, మరి ఆరాధన చేయడం కూడా మరి ఈ దేవుడు మా ఇంతగానో చక్కగా ఈ యొక్క జూమ్ ద్వారా వాడబడినట్లుగా మరి నేను తెలియపరుస్తున్నాను. అలాగనే మరి ముఖ్యంగా మరి ఒక వాక్య పరిచర్య, మరి ముఖ్యంగా వాక్యాన్ని ధ్యానించడము, వాక్య పరిచర్య చేయాలని మనకు ఒక బైబుల్ క్లాస్ లాగా మరి ప్రతి వారానికి ఒక రోజు మరి పాస్టర్ గారు మనకి జూమ్ ద్వారా మనకి ఎంతో చక్కని అవకాశం ఇచ్చింది. అది కూడా అది దేవుని సంకల్పమే కదా ఏదైనా కానీ. మరి మనం ఈ రోజు వాక్యాన్ని పరిచర్య చేస్తూ మరి వాక్యాన్ని మరి జూమ్ లో మనము పంచుకొనుట, మరి ఇతరులకు వాక్యాన్ని మనము పంచడం అనేది చాలా గొప్ప అవకాశము, గొప్ప అదొక సేవ అనేది నేను నమ్ముతున్నాను. మరి ఇటువంటి సేవ రావాలంటే ఎంతో మందికి మరి రావడం లేదు దేవుని బిడ్డలకు. మరి ఈ యొక్క జూమ్ ద్వారా మనము ఎంతగానో దేవుని జ్ఞానిస్తున్నాము, దేవుని విషయంలో, పరిశుద్ధాత్మ తండ్రి విషయంలో మరి జ్ఞానిస్తూ ఉన్నాము. మరి పాటల ద్వారానేను, మరి వాక్యం ద్వారానేను, ప్రతిరోజు ప్రార్థన విషయంలో కూడా మరి భక్తులతో మరి ఉదయకాలం లేసి మనం ఎంతగానో ఈ యొక్క జూమ్ ద్వారా చాలా నేర్చుకున్నాం. చర్చిలో కంటే కూడా మరి ఈ యొక్క జూమ్ ద్వారా ఎంతగానో మనం దేవుని కృపలో వాడబడుతున్నాం. మరి ఎంత దీనికి కారణం పాస్టర్ గారు, మరి అది దేవుని కృపనే. ఈ రోజు మరి యొక్క మనము ప్రతి ఒక్కరు మనమే కాదు మన పిల్లలకు కూడా మరి ఉదయకాలం లేసి వారిని కూడా మనము జ్ఞానించాలని ఎంతగానో మరి ప్రార్థనలో పాల్గొన్న వారు కూడా మనలాగానే మరి పట్టుదలతో ఉండాలని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా మరి ఈ ఒక్కొక్క రోజు మరి ఎప్పుడైనా ఒక రోజు మన ఈ జూమ్ లో మరి పాల్గొనకుండా ఉంటే మనసంతా ఏదో విధంగా బాధగా ఉంటది. ఎటు ఈ రోజు ప్రార్థనలో ఉండలేదు అనేసి ఒకటి ఇది ఉంటదన్నమాట మనసులో బాధ. అంటే అంత వాడబడుతున్నాం ఈ యొక్క జూమ్ ద్వారా. దేవుడు అంతగా మనల్ని ముందుకు మనం మర్చిపోయినా గానీ ఆయన మరవకుండా ముందుకు నడిపిస్తున్నాడు. మరి జూమ్ ద్వారా మనం ఎంతగానో జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుతున్నాము. మరి విశ్వాసం ఇంతవరకు మోష విషయంలో విశ్వాసం ద్వారా మోష మరి తన రాజ్యాన్ని, తన సంపదను వదిలిపెట్టి దేవుని అనే విశ్వాసంలో బతికినట్లుగా మరి మనం కూడా దేవుని అనే వాక్యంలో ఇంకా బలపడి మరి వాక్య పరిచర్యలో ఇంకా ఎంతగానో మరి దాన్ని ధ్యానిస్తూ ఇంకా లోతులకు మనం వెళ్ళి మరి దేవుని అనే విశ్వాసంలో ఉండేలాగా మరి ఎంతగానో దేవుడు వాడబడినట్లుగా దేవుని ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. మరి ఈ యొక్క జూమ్ ద్వారా ఎంతగానో నేర్చుకున్నాము. పాస్టర్ కూడా మనకి ఎంతగానో ప్రోత్సహిస్తున్నాము. ఆయన ద్వారానే మరి ఇదంతా జరుగుతున్నది. ఇలాంటి అవకాశం రాదు. ఇంకా మనం కూడా ఇతరులకు కూడా తెలియపరుస్తూ మరి వారు కూడా జూమ్ లోకి వచ్చి మనలాగానే మరి ఎంతగానో ముందుకు వెళ్ళాలని మరి నా మనసు నా యొక్క ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రైజ్ గారు, దేవునికి వందనాలు. ప్రైజ్ గారు పాస్టర్. రుచి చూచి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి
నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎదిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే రుచి చూచి ఎదిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞతా చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞతా చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. దాహము తీర్చుమయ్యా, అభిషేకము నీయుమయ్యా, మాదు దాహము తీర్చుమయ్యా, అభిషేకము నీయుమయ్యా. వేదము పూర్వము తెలిపిన విధము నీ దాసులనాత్మతో నింపి, వేదము పూర్వము తెలిపిన విధమున నీ దాసులనాత్మతో నింపి, కరుణ సాగర బీదల మగుమము కరుణించుమిపుడే. మాదు కరుణ సాగర బీదల మగుమము కరుణించుమిపుడే. దాహము తీర్చుమయ్యా, అభిషేకము నీయుమయ్యా, మాదు దాహము తీర్చుమయ్యా, అభిషేకము నీయుమయ్యా. శత్రువు చేత సహింపరాని కష్టములెన్నో కలిగినను, శత్రువు చేత సహింపరాని కష్టములెన్నో కలిగినను, దేవా నీదు కృప బలముచే నవిరత జయమబ్బున్. మాకు దేవా నీదు కృప బలముచే నవిరత జయమబ్బున్. దేవా నీదు కృప బలముచే నవిరత జయమబ్బున్. దాహము తీర్చుమయ్యా, అభిషేకము నీయుమయ్యా, మాదు దాహము తీర్చుమయ్యా,
అభిషేకమునియుమయ్యా. వేదపు సారము బోధించునట్టి బోధకుడా పరిశుద్ధాత్ముడా. వేదపు సారము బోధించునట్టి బోధకుడా పరిశుద్ధాత్ముడా. పాద శరణము వేడినట్లయిన పరిశుద్ధులయ్యేదము మేము. పాద శరణము వేడినట్లయిన పరిశుద్ధులయ్యేదము. దాహము తీర్చుమయ్యా, అభిషేకమునియుమయ్యా. మాదు దాహము తీర్చుమయ్యా, అభిషేకమునియుమయ్యా. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవై శుద్ధునికి హితమగు కానుకలు. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవై శుద్ధునికి హితమగు కానుకలు. పరిశుద్ధ చిత్త ప్రకారము దయనంది ఫలమును చూచెదము. పరిశుద్ధ చిత్త ప్రకారము దయనంది ఫలమును చూచెదము మేము. దయనంది ఫలమును చూచెదము. దాహము తీర్చుమయ్యా, అభిషేకమునియుమయ్యా. మాదు దాహము తీర్చుమయ్యా, అభిషేకమునియుమయ్యా. మాదు దాహము తీర్చుమయ్యా, అభిషేకమునియుమయ్యా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన
లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవివిధేతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రే తను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రే తను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా, అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా, శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా, శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం
నీలోనే శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గంలో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. ఈ రోజు అంటే మే చివరి రోజు దాకా, అంటే మే 31 తారీఖు దేవుడు నన్ను తీసుకొని వచ్చాము. ఇప్పుడు మనం చూసినట్లయితే తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా దేవుడు ప్రియులరా మనల్ని అందరిని దేవుడు అద్భుతంగా కాపాడారు. ఇప్పుడు ఈ నెలలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రములు. కాబట్టి ఈ రోజు దాకా మనను ప్రియుల నమ్మకంగా పోషిస్తున్న, కాపాడిన, బలపరిచి, ప్రేమించి, బలపరిచి నడిపించిన అదే దేవుడు ఇంకా ఉన్న కాలంలో కూడా దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ఈ నెలలో
దేవుడు వేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రత్యేక ఈ నెల అంతా కూడా మీరు అందరు కూడా దేవుని కృపను బట్టి నమ్మకంగా ప్రార్థన పూర్వక పాలు పొందని ఒకటి మీకు ప్రత్యేక వందనాలు. ఇలాగ మా కొరకు మీరు ప్రార్థన ఇస్తారు, దాన్ని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే కొందరు మన మధ్యలో మన మీటింగ్ లోని వారు కొందరు అంటే నూతన వ్యక్తులను కూడా తీసుకొని వస్తున్నామంటే దేవునికి స్తోత్రం. వారిని దేవుడు అధికంగా దేవుడు దీవించినాక ఇప్పుడు ప్రియులారా దేవుని యొక్క కృప అలాగే మీ అందరి ప్రార్థన బట్టి ఇప్పటిదాకేది ఈ మీటింగ్ జయంతో నడుస్తున్నాను దేవుడు నడిపించాడు. కాబట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఇంకా కూడా ప్రియులారా దేవుడు మనల్ని బలపరిచినాక ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక. కాబట్టి ప్రియులారా మన ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ దినం ప్రియులారా మనం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. మత్తయి సువార్త ప్రియులారా 6వ కాబట్టి ఎస్ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. కాబట్టి ఆమేన్. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ప్రియులారా మొదట మనం వెదగాలని ప్రభు చెప్పారనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఏ విషయం గురించి కూడా బాధపడవద్దని ప్రభు కోరుతుంది అనమాట. ఏ విషయం గురించి కూడా నేను గాని మనం ఎవరు కూడా ప్రియులారా బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు, టెన్షన్తో ఉండవద్దు అనమాట. బాధపడవద్దు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, అది మాత్రం కాకుండా ఆరోగ్యం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఫైనాన్షియల్ విషయం కానీ ప్రియులారా దాని గురించి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు, టెన్షన్తో ఉండవద్దు అనమాట. బాధతో ఉండవద్దు అనమాట. ఒకవేళ మన బాధతో ఉంటే మనం జీవితం మనం వేస్ట్ చేస్తున్నట్టే, ఖరాబ్ చేస్తున్నట్టే. మన జీవితం దేవుడిచ్చిన ఈ మంచి సమయం ప్రియులారా మనం ప్రభునందు ఆనందించాలి, ప్రభు ఒక సమాధానం అనుభవించాలి, ప్రభు ఒక సంతోషం నెమ్మది మనం అనుభవించుకొని దేవుని సిద్ధించాల్సిన వారంగా మనం ఉన్నామన్నమాట. దేవుని ఒక స్వరం విని దేవుని ఒక అడుగుజారులో నడవాల్సిన వారం అనమాట. కానీ దానికి బదులుగా మనం టెన్షన్తో ఉంటే, బాధతో ఉంటే ప్రియులారా దేవుని ఒక స్వరం వినడం కూడా దానికి కూడా అది అడ్డుపడుతుంది అనమాట. అది మాత్రం కాకుండా మనం బలహీనపరచబడదు. టెన్షన్తో బాధతో ఉన్నప్పుడు మనం బలహీనపరచబడదు. ఇప్పుడు ప్రియులారా ప్రభు కోరుతున్న విషయం మనం బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు, దేని గురించి చింతించకండి. దేవుడు ఏం చెప్పారు? నా రాజ్యం నీది మొదట మీరు వెదగుడు అని ప్రియులారా ప్రభు చెప్పామన్నమాట. నా రాజ్యం నీది మొదట ప్రియులారా మనం వెదగాలి అనమాట. వెదుగుతున్నప్పుడు ప్రియులారా తప్పకుండా జీవంగల దేవుడు ప్రియులారా మనం ప్రతి అవసరాలు తీరుస్తాడనమాట. మన దేవుడు జీవంగల దేవుడు, తప్పకుండా ప్రియులారా మన అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ అండ్ హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. కాబట్టి మనకు కావాల్సిన అంతా కూడా తండ్రి ఇస్తాడు. తండ్రి ఇస్తాడనమాట. తండ్రి మనం చూసినట్లయితే తన ప్రియ కుమార్ని మన కొరకు అనుగ్రహించాడు అనమాట. యేసుక్రీస్తు కంటే గొప్పది ఏదీ లేదనమాట. ఏం లేదు. యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పది ప్రియులారా ఏదీ లేదు. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకు అనుగ్రహించామన్నమాట. నాకు అనుగ్రహించామన్నమాట, మీకు అనుగ్రహించామన్నమాట. హల్లెలూయా. అది మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి కుమార్ని అనుగ్రహించిన తండ్రి కుమారునితో పాటు ప్రియులారా మనకు భూమిలో బ్రతకడానికి వరకు కావలసిన అన్ని ఆ కుమారులో ఉంది అనమాట. హల్లెలూయా. కుమారులో ఉంది అనమాట. భూమిలో మాత్రం కాదు, నిత్యం యుగ యుగాలు ప్రియులారా మనం బ్రతకడానికి కావలసిన అంత కూడా యేసుక్రీస్తులో ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. కాబట్టి మాట్లాడే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. కాబట్టి మీరు అంటే మనం ప్రశ్న పొందని మనం దేవుని రాజ్యమును నీతిని ప్రియులారా మనం మొదట ఫస్ట్ మనం దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. ఫస్ట్ మన దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని రోజులు మనం దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి, లేదంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చి మనం బ్రతిగా మేము. కానీ మనం ఇలాగ బ్రతున్న కొద్ది మధ్యలో ప్రియులారా మనం డైవర్ట్ అయిపోవద్దు అనమాట.
మనం మొదట ప్రతిరోజు ప్రియుల మొదట లేదంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మన దేవునికి ఇవ్వాలి అనమాట. ఒకరోజు కాదు, ప్రతిరోజు మన దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రతినంత కాలం ప్రతిరోజు దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదగొడి. కాబట్టి మొదట అంటే ప్రియులారా మనం చూస్తుంటే ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం దేవునికి ఇవ్వాలి అనమాట. అంటే యేసుక్రీస్తుకు ఇవ్వాలి, యేసుక్రీస్తు మాటలకు ఇవ్వాలి అనమాట. కాబట్టి మీరు ఎంతమంది అలాగ బ్రతుకుతున్నారు? అలాగ ఉన్నవారు కవసర్లు తప్పకుండా సజీవుడైన దేవుడు తప్పకుండా తెరుస్తాడు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. దేవుడు ఎందుకంటే దేవుడికి తెలుసు అనమాట. దేవునికి తెలుసు మన ఒక స్పందన దేవుడు చూస్తున్నారనమాట. మన క్రియలు, మాటలు, మన క్రియలు అంత దేవుడు ప్రియులారు గమనిస్తున్నాం అనమాట. మన దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ ప్రియులారు మన మీద ఉంది అనమాట. దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మన మీదే ఉన్నామని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారు మనను గమనిస్తున్నాము, మనం ఎలాగ బ్రతుకుతున్నాము, మన దేవుడు ఆధారపడుతున్నామా, మొదట ఆయన రాజ్యం ఇది మనం బ్రతుకుతున్నామా, దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి దానిలో ప్రియులరా మనం కాబట్టి దేవుని రాజ్యం ఇది ప్రియులరా మనం మొదట వెదగినప్పుడు అప్పుడు అవన్నీ. కాబట్టి మనకు ఏమేమి కావాలి? దేవుని చిత్తానుసారంగా భూమిలో దేవుని చిత్తానుసారంగా ఆత్మీయంగా బ్రతకడానికి వారు కావలసిన అన్ని ప్రియులరా అన్ని దేవుడు ప్రియులరా మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ప్రియులరా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులరా మనం నడిచినప్పుడు మీ యొక్క దీవెన ఆపడానికి సాతానికి మనుషులకు వీల్లేదనమాట. దేవుని యొక్క రాజ్యం ఇది మొదట మీరు వెదగి ప్రభు కొరకు సజీవుడైన దేవుని కొరకు బ్రతున్న మీ యొక్క ఆశీర్వాదాలు లేదంటే మీరు పొందాల్సిన దీవెనలు మేలు ఆపడానికి భూమి మీద ప్రియులరా ఏ యొక్క సాతాన్ని కానీ ఏ ఒక్క మనిషికు యేసు నమ్మలు వీల్లేదు. సాధ్యం కాదు, అసాధ్యం. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను దేవుని రాజ్యం ఇది మొదట వెదగుతున్నప్పుడు కొందరు వచ్చి ఆపుతారేమో, సాతాన్ని కానీ లేదంటే సాతాన్ చేత ప్రభావం చేసిన కొందరు వ్యక్తులు నా దీవెనలు నేను అది పొందకుండా ఆపుతారని ఒకవేళ అలాంటి ఆలోచన మామూలు రావచ్చు. కానీ ప్రియులరా అది ఆపలే. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. ఒకవేళ ఎవరైనా కొన్ని ఆపినా కానీ దేవుడు దారిలో తెరస్తాడనమాట. ఎందుకంటే దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది అనమాట. మనం ప్రియులర దేవుని అనుభవించుకోవడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఏది ప్రియులర మనం నమ్మకంగా వెదుతున్నప్పుడు దేవుని చిత్తానుసరణ కావలసినందు కూడా ప్రియులర దేవుడు తండ్రిన దేవుడు తప్పకుండా నాకు మీకు అనుగ్రహిస్తాడు. అదే దేవుడు ఫెయిత్ఫుల్ దేవుడు అనమాట. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులర మనం దేవుని యొక్క రాజ్యం ఇది మొదట ప్రియులర అంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి అనుదైనం ఇచ్చి ప్రియులర అనుదైనం వెదగాలని ప్రభు ప్రియులర కోరుతుంది. దానిలో మనం ఉత్సాహం ఉండాలి, దానిలో మనం నమ్మకంగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది నమ్మకంగా ఉన్నవారు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్న వారు ప్రియులర మెండైన దేవుని అనుభవిస్తారు అనమాట. వారు కొద్ది దేవుళ్ళు కాదు, ఎక్కువ దీవించబడతాయి అనమాట. బైబిల్ గ్రంథం అది స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది యేసునామలో మీ జన్మలో యేసునామలో అది జరిగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మన క్రియలను బట్టి కాదు కానీ దానికంటే ప్రియులను మనం చూసినట్లయితే దేవుని కరుణను బట్టి ప్రియులను మనం నిత్య జీవనం పొందాము, రక్షణ పొందాము. మనం దేవుని యొక్క దయాన్ని బట్టి లేదంటే దేవుని యొక్క మేర్సీ దేవుని యొక్క కరుణని బట్టి ప్రియులను మనం నిత్య జీవన దేవుడు మనకు అనుగ్రహించామనమాట. మన క్రియలను బట్టి కాదు. కొన్నిసారి మనం అనుకున్నాము మన క్రియలకు మనం ఇంపార్టెంట్ ఇస్తారేమో, క్రియలు దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి. దానికంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవుని కరుణ ఇంకా గొప్పదనమాట. కాబట్టి ప్రియులారా మనం రోమా రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము. రోమా రాసిన పత్రికలో ప్రియులారా 9వ అధ్యాయము ప్రియులారా 15-16 వదనం ఒకసారి ప్రియులారా మనం చదువుదామా. రోమిలకు రాసిన పత్రిక అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు కరుణ చూపే దేవుడు అనమాట. మేర్సీ. ఈ రోజు మీతో నేను ఇప్పుడు ఇలాగ వాక్యం చెప్తానంటే
నేను రక్షణ పొందడం నాకు తెలుసు. అంటే దేవుడు కరుణని బట్టి నేను రక్షణ పొందే, అంటే నాకు మంచితనాన్ని బట్టి కాదు, నేను మంచివాడు కాబట్టి నా క్రియలు అంతా కూడా మంచిది కాబట్టి కాదు. కానీ దేవుడు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కరుణ కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఆ దేవుని కరుణ పొందడం అది కూడా దేవుని కృప అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదనో వాని ఎడల జాలి చూపుదును. కాబట్టి జాలి చూపే దేవుడు మన దేవుడు, కరుణ చూపే దేవుడు. అందువరకు బైబిల్ గ్రంథం ఇలాగా రాయబడింది, కాగా పొందగోరు వాని వలన ఆయనను ప్రయాసపడు వాని వలన ఆయనను కాదు. కాబట్టి కొందరు నేను ఎక్కువ ప్రయాసపడుతున్నప్పుడు నేను గొప్ప దీవెన పొందుతామని కాదనమాట. ప్రయాసపడాలి, మనం సోమరిగా ఉండవద్దు. దేవుని కృపలో ఆధారపడి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ప్రత్యేకంగా మన ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, వాక్యం బైబిల్లో పరిశుద్ధాత్మతో కలిసి మనం హార్డ్ వర్క్ చేయాలి. దాని నుండి లోతైన సత్యాలు మన బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా ప్రియులారా మనం ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. కానీ పొందగోరు వాని వలన ఆయనను, ప్రయాసపడు వాని వలన ఆయనను కాదు, గాని కరుణించు దేవుని వలనే అగుని. అంటే దేవుని కరుణ మన ఒక క్రియలో అంటే మన ఒక మంచితనం కంటే చాలా గొప్పది అనమాట. ఇప్పుడు దేవుని కరుణ ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కరుణ మనతో దేవుడు చూపామన్నమాట. కాబట్టి యాకోబుతో మనం చూసిన దేవుడు కరుణ చూపామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినైతే రిబ్కా గర్భంలో పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు వారు పుట్టి క్రియలు ఏం చేయలేదన్నమాట. ఆమె ఏసా గాని యాకోబు గాని వారు మంచి క్రియలు చేస్తున్నారు కాబట్టి యాకోబుని దేవుడు ఎన్నుకున్నామని కాదు. పుట్టక ముందే దేవుడు ప్రియుల గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబు మీదే దేవుడు కరుణ చూపామన్నమాట. దేవుడు యాకోబును ఎన్నుకున్నామన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రియుల మన అర్థం చేసుకోవాలి. దేవుడు మనని కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రియుల మనను దేవుడు చూసామన్నమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు దేవుడు నిన్ను ఎన్నుకున్నామన్నమాట. నేను ఆ ప్రేమ మనం ఈ మధ్యలో మనం తెలుసు ఉండవచ్చు దేవుని యొక్క ప్రేమ. కానీ ప్రియుల సత్యం ఏంటంటే దేవుడు జగత్తుకు పునాది వేయక ముందే మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నామన్నమాట. నువ్వు నా కొరకు ఉండాలని. హల్లెలూయా. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలని. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రియులరా తన మనసులో దేవుడు ప్రణాళికలో మనం ఉన్నామన్నమాట. దేవుడు ముందే దేవుడు ప్రియులరా మనల్ని చూసామన్నమాట. అందుకొరకు ప్రియులరా ఏం జరిగింది, సువార్త విని మన రక్షణ పొందామన్నమాట. నేను రక్షణ పొందక ముందు ఆ టైంలో ప్రియులరా చూసినట్లయితే నాతో ఆ కాలంలో 3 సువార్థికులు ద్వారా దేవుడు సువార్త చెప్పామన్నమాట. ఒకరి ద్వారా కాదు, 3 ద్వారా. ఆ టైంలో నేను రక్షణ పొందలేదు. ఆ కాలంలో 3 వ్యక్తులను దేవుడు నాతో సువార్త చెప్పడానికి దేవుడు వాడినట్టు ప్రియులారా నేను గమనించాను. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను చూస్తామన్నమాట. దేవుని ఒక పిలుపు నా మీద ఉంది, దేవుని ఒక చూపు నా మీద ఉంది. కానీ నేను రక్షణ పొందాలి, సువార్త నమ్మాలి అనమాట. యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టాము, ఆమె పరిశుద్ధ యాగంగా మార్చబడాము. యేసుక్రీస్తు తండ్రికి పూర్తి విధేయ చేశామన్నమాట. ప్రియులారా అది నమ్మాలి అనమాట. యేసుక్రీస్తు తండ్రికి పూర్తిగా విధేయ చేశాం. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 రాయబడింది, యేసుక్రీస్తు ప్రియులారా తండ్రికి విధేయ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఆ యేసుక్రీస్తు ఒక విధేయత నమ్ముతారో, నా కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించామని ఎవరైతే నమ్ముతారో వారికి పాపక్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది. వారిని దేవుడు ఉచితంగా దేవుడు నీతిమంతులుగా మార్చాడన్నమాట. క్రియలను బట్టి కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అంటే దేవుడు చేసిన సిలువలో చేసిన గొప్ప క్రియ అంటే గొప్ప యాగాన్ని బట్టి ఆ యేసుక్రీస్తును నమ్మిన వారిని దేవుడు ఉచితంగా రక్తం ద్వారా దేవుడు నీతిమంతులుగా మార్చాడన్నమాట. కాబట్టి ఆ గుంపులో మనం ఉన్నామన్నమాట. క్రియలను బట్టి కాదు. కొందరు చెప్తారేమో మనం స్తోత్రం. కాబట్టి మన మంచి క్రియలను బట్టి కాదు. కానీ కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి మంచి క్రియలు మనం చేయాలి, సత్క్రియలు మనం చేయాలి. బైబిల్లో రాయబడింది మనం పరిశుద్ధాత్మతో నింపబడి సత్క్రియలు చేసేవారే ఉండాలి. కానీ నిత్య జీవన్ కానీ రక్షణ కానీ
ప్రియులారా మనకు మన క్రియలను బట్టి కాదు, దేవుడు ఉచితంగా యేసుక్రీస్తు సిలువలో చేసిన గొప్ప ఆమె త్యాగాన్ని బట్టి నాకు మీకు బదులుగా తన ప్రాణం పెట్టిన కాబట్టి, ఆ యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి ఉచితంగా దేవుడు నిత్య జీవన రక్షణ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని కరుణ పొందిన వారం అనమాట, దేవుని యొక్క దయ పొందిన వారం. కాబట్టి దేవుని యొక్క దయ ఉన్నవారు వారు ప్రియులారా దేవుని యొక్క దయని బట్టి ప్రియులారా మనం చూస్తే, దేవుని కరుణని బట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఎఫెసీయుల 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మనకు అనుగ్రహించినమాట. మన క్రియలను బట్టి కాదు. నేను ఎక్కువసేపు నేను ఉపవాస ప్రార్థన చేసిన అందువరకు దేవుడు గొప్పగా దీవించామని కాదు. దానికంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు ప్రియులారా మనకు అనుగ్రహించానమాట. ఆల్రెడీ మనకు అది యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఆ దేవుళ్ళు ప్రియులారా మన జీవితంలో ప్రాక్టికల్ గా మనం అనుభవించాలంటే మన ప్రార్థన చేయడం మంచిది. మనం ఉపవాస ప్రార్థన కానీ వృధా సమయం గడపడం ప్రియులారా మంచిది. కాబట్టి ప్రియులారా తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా నిత్య జీవన్ రక్షణ, పాపక్షమాపణం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రిస్తువును నమ్మిన కాబట్టి, క్రిస్తువును మనం అంగీకరించిన కాబట్టి, క్రిస్తు ద్వారా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రియులారా సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. సువార్త ద్వారా దేవుడు మనతో కరుణ చూపాము. సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవుని యొక్క పిలుపు చాలా ప్రియులారా చాలా గొప్పది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క పిలుపు పొందిన వ్యక్తులు ఆ పిలుపు కొరకు నిలబడాలి అన్నమాట. దేవుని పిలుపు కొరకు మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నప్పుడు ఒకవేళ కొందరు అడుగుతారేమో, దేవుడు మిమ్మల్ని నిజంగా పిలిచారా? కొందరు చెప్తారేమో ఆమె దేవుడు నిన్ను పిలువలేదని చెప్తారేమో. కొందరు చెప్తారేమో నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తి అని చెప్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చేత పిలువబడిన వారు ఒక పిలుపును దేవుడు రుజువు చేస్తాడనమాట. దేవుడు అది దేవునితో కలిసి మనం బ్రతుకున్నప్పుడు దేవుడు అది రుజువు చేస్తాడు. దేవుడు నిజంగా ప్రియులారా నిన్ను లేదంటే మనల్ని దేవుడు పిలిచిన ఆ పిలుపు దేవుడు రుజువు చేస్తాడనమాట. కాబట్టి దేవుడు కొందరును ప్రియులారా అపోస్తలుగా పిలిచినట్టు పరిశుద్ధ గ్రంథం అనుకున్నారు ఆమె అర్థం చేసుకోవచ్చు. కొందరును దేవుడు బైబిల్ లో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘములో కొందరును దేవుడు అపోస్తలుగా దేవుడు నియమించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరేమో ప్రవక్తలుగా, కొందరేమో దేవుడు కాపర్లుగా, కొందరినేమో దేవుడు సువార్తికులుగా, కొందరినేమో దేవుడు బోధించేవారుగా, టీచర్స్ గా దేవుడు అంటే 5-fold మినిస్ట్రీస్ అనమాట. కొందరిని దేవుడు అపోస్తలుగా దేవుడు నియమిస్తాడు, కొందరిని దేవుడు ప్రవక్తలుగా నియమిస్తాడు, కొందరిని పాస్టర్స్ గా, కొందరిని సువార్తికులుగా, కొందరేమో వాక్యాలు నేర్పించే టీచర్స్ బోధకులుగా దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి అపోస్తలు గాని ప్రియులారా ప్రవక్తలు గాని సువార్తికులు గాని పాస్టర్లు దేవుడు నియమించిన పాస్టర్స్ గాని బోధించే వారు గాని వారందరినీ ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు వారిను సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. వారిను దేవుడు సంఘానికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మీ పట్ల ఉన్న పిలుపు దేవుడు దేని కొరకైతే మిమ్మల్ని పిలిచారో కొందరు ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే వేరే కూడా చాలా ప్రియులారా పిలుపు మనం చూడవచ్చు. కొందరేమో సహాయం చేసిన వారుగా దేవుడు కొందరును లేపుతాడు అభిషేకించి, కొందరేమో లీడర్షిప్ చేసేవారుగా, కొందరేమో ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నాము హీలింగ్ స్వస్థపరిచే దానికి దేవుడు కొందరిని వాడతారు. రకరకాలు ఉన్నాయన్నమాట. దానిలో 5-fold మినిస్ట్రీ దేవుడు పెట్టినది. అది మాత్రం కాకుండా దేవుడు ప్రియులారా ప్రార్థన పనులు ఆరాధన నడిపించేవారు రకరకాల అభిషేకంతో దేవుడు ప్రజలను దేవుడు లేపుతారు. కాబట్టి అందరిని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. ఇప్పుడు ప్రియులారా మనం దేని కొరకే దేవుడు నన్ను పిలిచారో లేదంటే మిమ్మల్ని పిలిచారో ఉద్దేశం ప్రియులారా మన దేవుని చేతిలో మనల్ని సమర్పించుకొని ఉన్నప్పుడు సజీవుడని దేవుడు అది బయలుపరుస్తాడనమాట. ఒకవేళ మిమ్మల్ని ఒక అపోస్తలుగా దేవుడు పిలిచి ఉంటే ఆ అభిషేకం ప్రియుల దేవుడు అది రుజువు చేస్తాడనమాట. దేవుడు అది చూపిస్తాడు. క్రమంగా దేవుడు అది బయలుపరుస్తాడు. ఒకవేళ ప్రవక్తగా పిలిచి ఉంటే దేవుడు అభిషేకించి దేవుడు అది చూపిస్తాడనమాట. ఆ యొక్క హృదయం మీకు ఇచ్చి, ఆ యొక్క మనస్సు ఇచ్చి, ఆ యొక్క జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము పాత నిబంధనలు మనం చూస్తున్నాము అహరోను కర్ర ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలా మందిలో
దాదాపు 12 మంది ఒక కర్రలు గోత్రాలు ఉన్నవారు ఒక కర్రలు తీసుకొని దేవుని సన్నిధిలో తీసుకొని పెట్టమని మోషే ద్వారా దేవుడు చెప్పినప్పుడు అలాగే చేశాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము అహరోను ఒక కర్ర మాత్రం దేవుని పులుపు ఉన్న అహరోను కర్ర ప్రియులారా అది చిగురించినట్టు, దానిలో పువ్వులు వచ్చినట్టు, తర్వాత కాయలు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు నిజమైన దేవుని పిలుపు పొందిన వారు తప్పకుండా పరిశుద్ధాత్మతో వారు కలిసి బ్రతున్నప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడి యేసు నామంలో ఆధారపడి పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతున్నప్పుడు దేవుడు ప్రియులారా మన ఫలించినట్టు మన ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడనమాట. కాబట్టి దేవుని చేతల్లో ఉంది. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది మనం ఆత్మీయంగా ఎదిగేది పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం నడిచినప్పుడు మన స్పిరిచువల్ గా ఎదుగుతాయి అనమాట. దేవుని కోలింగలో మనం ఎదుగుతాయి, అభిషేకంలో దేవుని శక్తుల్లో మనం తప్పకుండా ఎదుగుతాయి. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దైవజనులకు అంటే అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు అభిషేకములు ఎదగలేదన్నమాట. అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు లేదంటే అభిషక్తులకు వ్యతిరేకంగా ఉన్న పనులు చేసుకొని కొందరు బహిరంగ కావచ్చు, సీక్రెట్ కావచ్చు, కొందరు గుంపుతో కావచ్చు, సీక్రెట్ గా గుంబెలు కూడి ప్రియుల అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడడం, సంఘములో అనేకద సీక్రెట్ గా తీసుకొని రావడం, అలాంటి వ్యక్తులు ప్రియుల దేవుని యొక్క అభిషేకంలో వారు ఎదగలేదు. ఒకవేళ ఎదగాలంటే వారు ఏం చేసుకోవాలి? మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయంగా ఎదగలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా ఒకవేళ మనం తెలుసు కానీ తెలియక అలాగే మాట్లాడి ఉంటే దయచేసి మనం ఏం చేసుకోవాలి? మారు మనసు పొందుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క నిజమైన పిలుపు ఉందని అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ యొక్క కుటుంబాలు కానీ వారి తరాలు కానీ దేవుళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అది అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి దేశ ప్రియులారా మనం తెలిసి కానీ తెలియక అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. అని కొందరు మాట్లాడతారేమో. కాబట్టి అది చూసుకొని దేశి మనం మాట్లాడవద్దు. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా నేను అది మాట్లాడవద్దు. స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది, యజమానులు చూస్తాడు. ఒకవేళ పాపం చేసి ఉండే, తప్పు చేసి ఉండే యజమానుడు ఉన్నాడనమాట. యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ప్రియులారా మన మాటలు అంటే పరిశుద్ధాత్మను ప్రియులారా దేవుని పిలుపులో మనం ఎదగాలంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. పరిశుద్ధాత్మను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా మిమ్మల్ని పిలిచామంటే దేవుడు అది రుజువు చేస్తాడనమాట. దేవుడు క్రమంగా అంచెలంచెలుగా దేవుడు జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి దేవుడితో సహవాసం చేయాలి, త్వరతో ప్రియులారా సమయం గడపాలి. దేవుడు తప్పకుండా రుజువు చేస్తాడు. ఎందుకంటే దేవుడు సజీవుడని దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపులో ప్రియులారా పిలుపు కొరకు మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు దేవుడు పిలిచాము గొప్పది, పిలుపు గొప్పది, కానీ మనం నిలబడుతున్నామా లేదా? గట్టిగా నిలబడాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన వ్యక్తులను డైవర్ట్ చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయి. దేవుని పిలుపు పొందిన వారు ఆ పిలుపు నుండి పక్కకి జరగాలని తప్పకుండా సాతాను ఆశపడతాయి. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? గట్టిగా మనం నిలబడాలి. కాబట్టి మనం చూస్తున్నాము దేవుని పిలుపు పొందిన అపోస్తలుల ప్రియులారా మనం చూసినట్లయితే వారు వాక్యములో ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుని సేవలో పిలుపు పొందిన ప్రియులారా వారిగా మీరు ఉండే వాక్యములో ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలి. హల్లెలూయా. కాబట్టి వారు మనం చూస్తున్నాము భోజనం కూడా వడ్డించే విషయంలో కూడా వారు దానికి కూడా వేరే వారిని అభయపోయామన్నమాట. ఎందుకంటే వారు ఎక్కువ సమయం ప్రభుత్వ సమయం గడిపామన్నమాట. ప్రభుత్వం ఎక్కువ సమయం గడిపాము. అది తప్పుగా ప్రియులారా మనం భావించవద్దు అనమాట. అది వారు సోమరిగా ఉన్నా కాబట్టి వారు అలాగనే కాదు, కానీ దేవుడు పిలుపు పొందిన వ్యక్తులను దేవునితో సమయం గడపాలన్నమాట. ప్రార్థనలో వాక్యములో ఎక్కువ సమయం అంటే దేవుని పిలుపు పొందిన వ్యక్తులుగా ఉండే మనల్ని ఇవ్వాలి అనమాట. దేవునికి ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి, మనల్ని ఇవ్వాలి అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరం మన జీవితాన్ని దేవుని యొక్క బలమైన చేతులు మనం ఇవ్వాలి, చేసుకోవాలి అనమాట. ఇచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా పని చేస్తాడు, యేసుక్రీస్తు కార్యం చేస్తాడు అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరంలో పనులు చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం లేనిది మనలో ఉన్నదంతా కూడా దేవుడు తీసివేస్తాడు. దేవుడు చిత్తం ఉన్నది నింపుతాడు అనమాట. తన వాక్యంతో, తన ఆత్మతో, జీవంతో
మహిమతో నిండి అనేకలకు ప్రియులారా మనను దేవుని నగరంగా దేవుడు మార్చాడు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా పిలుపును దేవుడు రుజువు చేశాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉండే చాలు. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రియులారా మనకు సహాయపడేది దేవుడు అనమాట. ఒకటి బైబిల్లో రాయబడింది, ఆమెన్, పౌలు చెప్పారు, నేను ఆమెన్ విత్తనాలు నాటాము, పౌలు నీళ్లు పోసాము, పౌలు ప్రియులారా విత్తనాలు నాటినట్టు ప్రియులారా బైబిల్ కదా మనకు 1 కొరింథీయుల 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి వృద్ధి చేసేవాడు దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆత్మీయంగా ఎదిగినట్టు వృద్ధి చేసేవాడు ప్రియులారా జీవం గల దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సజీవుడైన దేవుడు ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునితో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే చాలు. కాబట్టి ఈ వాక్యమైన ప్రియులారా నేను రాజ్యం నీది మొదట వెదవుడు, దేవుడి పేరు నేను రాజ్యం నీది మొదటి వెదవుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరపడండి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన అవసరాలు తీర్చబడాలి అంటే మన దేవుని చిత్తం బతకాలన్నమాట. మొదటిగా దేవునికి దేవుని వాక్యానుసారంగా బతకడం, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవుని శక్తిలో మన అన్నదాన్ని ఎంకరేజ్ అవ్వాలి, డివైన్ క్యారెక్టర్ మనం ఎంకరేజ్ అవ్వాలి. అలాంటి ఉన్న వ్యక్తులు దేవుని గొప్ప సమాధానం ఎంకరేజ్ అవుతాయి అనమాట, సంతోషంలో ఎంకరేజ్ అవుతాయి. వారికి అవసరాలు తప్పకుండా తీర్చబడుతుంది. ఇద్దరులకు సహాయం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలన్నమాట, కృప చూపిస్తాడు. అనేకలకు దేవుని దగ్గరకు దేవుడు మార్చాడు. ఇప్పుడు కొందరు ప్రియులారా మీకు సహాయం చేయలేదని ప్రియులారా మీరు ఆలోచన వేసుకొని బాధపడవద్దు అనమాట. కొందరు వ్యక్తులు ఆమెన్ అలాగే సహాయం చేయలేదు అని అనుకోని దయచేసి బాధపడవద్దు. కాబట్టి మనం సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. మనం పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి బైబిల్లో రాయబడింది, నేను యేసుక్రీస్తు జీవిస్తాను కాబట్టి మనం కూడా బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయి. యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయి. అంటే దేవుని వాక్యం మనం భూయించాలి అనమాట. వాక్యం భూయించాలి, పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు భూయించాలి. పరిశుద్ధాత్మని మనం పానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని మనం పానం చేసుకోవాలి. అంటే హల్లెలూయా. ఇలాగే వాక్యం మనం భూయించుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి దేవునికి మాటలు అధికంగా భూయించుకోవాలి. వారు తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. అలాగే వారు జయంతో బ్రతుకుతాయి. అలాగే వారు జయంతో బ్రతుకుతాయి. ఇప్పుడు ప్రియులారా మనం వాక్యానికి పోతుండేవాలి. దేవుని మాటలు మనం అధిകം తినేవారు ఉండాలి. ఇప్పుడు అధికంగా ప్రియులారా పరిశుద్ధాత్మ ఉన్న వాక్యం తినేవారుగా ఉండే బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. వారు ఈ కాలంలో బ్రతికిన మనుషుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే వారు బలవంతులుగా బ్రతుకుతాయి. అంటే స్పిరిచువల్ గా వారు బలవంతులుగా బ్రతుకుతారు అన్నమాట. అంటే వాక్యం పరిశుద్ధాత్మ వలన అధికంగా తింటున్న వారు ప్రియులారా వారు ఆత్మ మనిషి అధికంగా బలపరచబడతాయి అన్నమాట. కాబట్టి ఏమవుతుంది, అధికంగా ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు ప్రాణంలో సంతోషం, సమాధానం, క్షమించడం చాలా ఈజీ అయిపోతాయి అనమాట. పరిశుద్ధంగా ఈజీగా బ్రతుకుతాయి అనమాట. ఆత్మ మనిషి బలపరచబడి అపవిత్రంగా బ్రతకడం అసాధ్యం అనమాట. ఆమె వాక్యం అధికంగా బోధించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు అధికంగా బోధించుకొని అపవిత్రంగా బ్రతకడం అసాధ్యమే. క్షమించకుండా బ్రతకడం అసాధ్యమే. క్షమించుకొని బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడి దాన్ని ప్రేమించకుండా బ్రతకడం సాధ్యమైపోతుంది. కాబట్టి ఎందుకంటే యేసుక్రీస్తు మనం వెళ్తున్నప్పుడు దాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం తప్పకుండా బ్రతుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్ విషయానికి మన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మిగిలిన అంతా కూడా మనకు ఆడ అవుతాయి అనమాట. మానసికంగా మనం బలపరచబడతాయి, శారీరకంగా బలపరచబడతాయి. కాబట్టి ఆత్మ మనిషి బలపరచబడుతున్న వ్యక్తులు వారికి దుర్మరణాలు రాదనమాట. ఆత్మ మనుషులు బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆత్మ మనిషి బలపరచబడిన వ్యక్తులు తప్పకుండా వారు దేవుని చిత్తమున్న రోజు దాకా తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. దానికి ముందు వారి ప్రాణం తీయడానికి ఎవరికి వీల్లేదనమాట. దేవుడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా గొప్పది. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా చాలా చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం దేవుని శక్తి రిలీజ్ చేసే వారు ఉండాలి. మనం చూసాము, నమ్మిన వారు విశ్వాసం ఉంచువారు, నా యందు విశ్వాసం ఉంచువారు కడుపులో నుండి జీవదలిందాలు ప్రవహిస్తారనమాట. కాబట్టి మన ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ చేసే వ్యక్తిగా మనం ఉండాలి అని దేవుడు కోరుతుంది. లేటుగా దేవుని యొక్క హల్లెలూయా శక్తి, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన నుండి విడుదల అవ్వాలి. కాబట్టి మన ప్రార్థన అలాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన వాక్యంలో మన సమయం గడుపుతున్న కొలది మన ఆత్మ నుండి తప్పకుండా జీవదలిందాలు యేసునామములో అధికంగా ప్రవహిస్తాయి. అధికంగా ప్రవహించినప్పుడు ఆశీర్వాదం అది అనమాట. మనం ఇద్దరు మన జీవితం దీవించబడతాయి, మన ఇద్దరు దీవించే వారిగా మార్చబడతాయి. ఇద్దరు అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెరూషలేము మాత్రం కాదు,
సమరయ మాత్రం కాదు, యెహూదా మాత్రం కాదు, బూది గంధం దాకా కూడా ఆ దేవుళ్ళు వెళుతాయి అనమాట. అంటే అంత పవర్ ఉంది అనమాట. మనలో ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ అధికారం క్రీస్తు అంత పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, మీరు నేను లోకానికి వెలుగానే చెప్పారు ప్రభు, అలాగే మనం కూడా ఆమె లోకానికి వెలుగానే ప్రభు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తులో ఆశీర్వాదాలు ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం నమ్మకంగా ప్రార్థనలో మీరు నమ్మకంగా చేస్తున్నారు. ఇక కూడా దాని కొరకు సమయం కేటాయించండి. ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో అలా చేసిన కొలది ఆత్మ మనిషి బలపరచబడతాయి. దేవుని యొక్క శక్తి తప్పకుండా రిలీజ్ అవుతుంది. దేవుని ఆమె జీవజలందరూ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. దానికి తగినట్టు రిజల్ట్ కూడా చూస్తామని అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను ఉదయించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, మొదట మీ రాజ్యం నీది, వెదగే వారిగా అలాంటి కృప తండ్రి మాకందరికీ దేవ అదేంగా పరిశుద్ధాత్మ దేవ దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవ ప్రతి ఒక్కరు అవసరాలు యేసునామములో తండ్రి మీ మహిమ ఆశ్చర్యం నుండి అద్భుతంగా యేసునామములో అది తెరచబడినా కానీ ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగే వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరు తండ్రి వారిని బలవందలుగా ప్రభావ మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మీరు ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ దేవ అదేంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవ తండ్రి దేవ మీరు పిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి శోధిస్తున్నాం తండ్రి. దేవా, మీ పిలుపునకు తగినట్టు వారు బ్రదైనట్టు దేవా సహాయం దేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అహరోను దేవా ప్రభావ మీరు పిలిచారు. ఆ పిలుపు ప్రభావ మీరు రుజువు చేస్తున్నట్టు తండ్రి. అహరోను కర అది చిగురించినట్టు దేవా, పువ్వులు కాయలు వచ్చినట్టు దేవా మీ చేత పిలువబడిన ప్రతి ఒక్కరు పారితోమైన పిలుపు పరిశుద్ధాత్మ దేవా మీరు రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సోతడం అండి, దేవా సోతడం అండి. దేవా మీ పిలుపు కొరకు నిలబడుతున్న తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పిలుపులు ఏదేంటో దేవా సహాయం తండ్రి. వారు మీ పిలుపు కొరకు నిలబడుతున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం దేవా. మీ పిలుపులో వారు ఏదేంటో సహాయం దేమో అని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా మీ పిలుపు కొరకు నిలబడుతున్న వారి యొక్క ప్రతి అవసరాలు యేసు నామములో దేవా అద్భుతంగా అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అలాగే దేవ వేలాది లక్షలాది ప్రజలకు ప్రతి ఒక్కరు దీవెనకరంగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. దేవా ప్రతి ఒక్కరు మీ నామములో దీవిస్తున్నాము. అలాగే దేవా మీరు మాతో చూపిన గొప్ప కరుణని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ద్వారా మాతో చూపిన కరుణని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాము. అలాగే మేము కూడా ఇతరులతో తండ్రి క్షమించుకొని దయ చూపించుకొని దేవా ప్రేమ కలిగి బ్రదినట్టు అలాంటి కృప మాకు కూడా అదేంగా దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన అందరిని దేవా మీ నామములో దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.